ఓం నమ శివాయ. ఒక్కసారి కళ్ళు మూసుకోండి. మీ పేరు, మీ రూపం, మీ గుర్తింపు అన్నిటినీ ఒక్క క్షణం మర్చిపోండి. అప్పుడు మిగిలేదేమిటి? ఒక్క నిశ్శబ్దం, ఒక శక్తి, ఒక తెలియని నాదం. అదే నాదం ఈ సృష్టి మొత్తం నడిపిస్తోంది. అదే శక్తి మనలో ఉంది. ఆ శక్తి ఎవరో తెలుసా? ఆమెనే నారాయణి. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణలో భాగంగా ఈరోజు 70వ శ్లోకం. నారాయణీ నాదరూప నామరూప వివర్జిత హ్రీంకారీ హ్రీమతి హృదయ హేయో పాదేయ వర్జిత. శ్లోకం యొక్క అర్థం: నారాయణి అంటే ప్రపంచాన్ని సృష్టించేటువంటి, కాపాడేటువంటి, లయ చేసేటువంటి ఆ పరమశక్తి. అన్నింటికీ మూలం, అన్నింటికీ ఆధారం. నాదరూప, ఈ జగత్తు మొత్తం శబ్దంతో నిండిపోయింది. ఆ ఓం నాదమే దేవి యొక్క స్వరూపం. నామరూప వివర్జిత, పేరు లేదు, రూపం లేదు, అయినా అన్నిటిలోనూ ఆమెనే ఉంది. హ్రీంకారీ, హ్రీం అనే బీజాక్షరం, సృష్టి శక్తి మొత్తం దాగి ఉన్నటువంటి దివ్యమంత్రం. హ్రీమతి, ఆ హ్రీం శక్తితో ప్రకాశించేటువంటి ఆ దేవి, అంతులేని కాంతి, ఆధ్యాత్మిక మహిమ. హృదయ అంటే మన హృదయాన్ని హత్తుకునేటువంటి, మనసును ప్రశాంతం చేసేటువంటి దివ్య అనుభూతి. హేయో పాదేయ వర్జిత అంటే ఇది మంచిది, అది చెడు అని కాదు, అన్నిటికీ అతీతమైనటువంటి సంపూర్ణ శక్తి. మనము దేవుణ్ణి బయట వెతుకుతుంటాం, కానీ దేవాలయాల్లో, పర్వతాల్లో, పూజల్లో అన్నిటిలో వెతుకుతాము. కానీ ఈ శ్లోకం చెబుతున్నటువంటి అసలు సత్యం ఏమిటంటే, దేవి అనేది ఒక రూపం కాదు, ఒక పేరు కాదు. ఆమెనే మనలో ఉన్నటువంటి శక్తి, మన శ్వాసలో ఉన్నటువంటి నాదం. మీరు అనుభవించేటువంటి ప్రతి భావంలోనూ, మీ గుండెలో కొట్టుకునేటువంటి ప్రతి స్పందనలోనూ ఆ అమ్మవారు, ఆ పరాశక్తియే, ఆ లలితా త్రిపుర సుందరి దేవి కొలువై ఉంది. అంటే మీరు వెతుకుతున్నటువంటి దేవి ఎప్పటి నుంచో మీలోనూ, నాలోనూ, మన అందరిలోనూ ఉంది ఆ పరాశక్తి. ఈ సత్యం మీ గుండెను తాకిందా? మీ ఆలోచనలను ఒక్క క్షణం ఆపిందా? ఒకవేళ గనక ఆపినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అంటూ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః అంటే ఆ తల్లికి నమస్కారం అని అర్థం. ఇలాంటి ఆధ్యాత్మిక రహస్యాల కోసం, అలాగే లలితా సహస్రనామ స్తోత్రంలోని మిగిలిన శ్లోకాల యొక్క అర్థాల కోసం నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః.